హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో నిన్న జరిగినటువంటి రవితేజ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే ఉందో సో దాంట్లో భీమ్ సిసిలియో గారు ఒక వర్డ్స్ యూజ్ చేశారు కొన్ని. జనరల్గా నేను నా పిల్లలు చనిపోదాం అనుకున్నాము బట్ అప్పుడే దేవుడిలాగా వచ్చారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ పెట్టడం అయితే జరిగిందనమాట. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. నమస్తే. నేను ఎప్పుడు వినలేదు సార్ ఆయన నోటి నుంచి ఎప్పుడు సక్సెస్ మీట్లు సక్సెస్ సాంగ్స్ తప్పితే ఇలాంటి వర్డ్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటివి కూడా తన లైఫ్లో ఉన్నాయని చెప్పేసి నేను అసలు అనుకోలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ధమాకా ఎప్పుడు వచ్చింది? 1 year అయిందా, 2 years అయిందా? అవుతుంది సార్, 1.5 years కదా. అవును. అప్పటి నుంచి బీమ్స్ రోజు మనం కనబడతానే ఉన్నాడు. అవును సార్. ప్రతి ఈవెంట్లోనూ ఎక్కడో దగ్గర అడప తడప ప్రతి వారం అడపదడప కాదు, సూపర్ హిట్ అయిన అన్ని సాంగ్స్ లో ఆయన ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి మొన్న రిలీజ్ మీసాల పిల్ల కూడా ఆయనగా అవును కనబడుతున్నాడు కాబట్టి మనకి ఆ ఊహకు అందల. అవును. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తులు పల్లాలు ఉంటాయి. స్టార్టింగ్ ఆయన వచ్చినప్పుడు ఏదో చేద్దాం అనుకుని వచ్చా, ఎందుకు నేను ఇలా ఉన్నా, ఏంటిది, పాటలు పాడాలా, సంగీతం తీయాలా, అసలు ఎవరు ఇస్తున్నారు అవకాశాలు ఏంటి, అప్పుడప్పుడు ఏదో అడపదడప చిన్న చిన్నవి వస్తాయి. వాళ్ళు కూడా ఎంత ఇస్తారు మహా అయితే ఆ ప్రాజెక్ట్కి, ఇంకెందుకులే అని అనుకొని స్కూల్ ఫీజులనో ఇంటి భారం అనో రెంట్ అనో వాట్ ఎవర్ పోషించడం కష్టమనో నెక్స్ట్ ఇన్కమ్ ఇంకా రాదనుకోనో ఇంకంతే నా పని అయిపోయిందనో ఒక డిప్రెషన్కి వెళ్ళినప్పుడు, సాధారణంగా అందరూ కూడా ఆర్థికంగా డిప్రెషన్కి వెళ్తే ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఈయన కూడా అలాంటి ఆలోచనలే వచ్చాయి. ఆయన చెప్తే అది చాలా బాధ వేసింది. ఆయన వీడియో తీసుకొని మరీ చేసుకుందాం అనుకున్నాడంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ వీడియో తీస్తుంటే వాళ్ళకి తెలియదు అంటే ఎందుకు తీస్తున్నారు, అయ్యో పాపం ఏదో తీసుకుంటున్నాడో తీసుకొని అనుకున్నారు. ఆ వీడియో తీసుకొని తర్వాత నెక్స్ట్ ఏది మొన్న అబ్బాయిలాగా అలా ఒక వీడియో తీసుకొని ఏదో చేసుకుందాం అనుకున్నాను అని చెప్పాడు. చాలా బాధ వేసింది. థ్యాంక్ గాడ్ అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ఆ నిర్ణయానికి కూతవేటు దూరంలో ధమాకా పిలుపు వచ్చింది. ఓవర్ నైట్ ఆయన తలరాత మారిపోయింది. వాళ్ళు ఎంతో అడ్వాన్స్ ఇవ్వడం అట్లా 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 నిలదొక్కొని ఈరోజు బీమ్స్ అంటే బీమ్స్ అట్లా పెద్ద పెద్ద హిట్లు, పెద్ద పెద్ద సాంగ్స్, అంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత పెద్ద పెద్ద బ్యానర్లు ఆఫర్ చేయడం. ఒకప్పుడు అంటే పెద్ద సినిమాలకు పనిచేయాలంటే తమనో లేకపోతే దేవిశ్రీయో లేకపోతే అనిరుద్ధో ఇట్లాంటి పేర్లు వినబడే టైంలో ఎక్కువగా బీమ్స్ పేరు కూడా బాగా వినపడుతుంది, కనబడుతున్నాడు. సో హీఈస్ వెరీ గుడ్. అండ్ అలా రవితేజ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే సేమ్ అదే ధమాకా కాంబినేషన్ కదా, మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొద్దా లేదా అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళొద్ది. ట్రైలర్ చూస్తే ఎంత బాగుందో, మాస్ జాతర, నిజంగా మాస్ జాతరే. సేమ్ కాన్సెప్ట్, మా రెగ్యులర్ కమర్షియల్ కాన్సెప్టే. ఎవడో విలన్ ఉంటాడు, వాడు అక్రమంగా ఏందో తరలించుకోవాలి. నీకైతే పోర్టు లేదా రైల్వే స్టేషన్ లేదా రోడ్డువే లేదా ఇంకేదో, ఇక్కడ రైల్వే స్టేషన్, ఆ ఊరు నుంచి తరలించుకోవాలి. స్టేషన్కి కొత్త మాస్టర్ వచ్చాడు, మంచి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసరు, నీ ఆటలు నేను సాగనివ్వను, అయినా సరే ఆయన ఎలా తీసుకెళ్ళాడు అనేది కాన్సెప్ట్. మధ్యలో వచ్చాయి మళ్ళీ ఆ నరబలులు, చేతబడులు, ఓ పాము తీసుకెళ్ళి ఇలా ఇవ్వడము, ఇట్లాంటి టచ్లు ఇస్తా ఏదో అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్రామిస్ రాజేంద్ర ప్రసాద్ గారు, నేను అసలు ఇక నటించాను ఈ సినిమా మిమ్మల్ని మెప్పించకపోతే. చాలా పెద్ద స్టేట్మెంట్ అది. ఎందుకంటే నాకు తెలిసి ఇంకో నెక్స్ట్ 5 ఏళ్ళకి కూడా ఆయన డేట్లు ఖాళీ ఉండవు. ఆ రేంజ్ నటుడు. అన్ని సినిమాలలో అడపదడప ఆయన ఎక్కడో దగ్గర ఉండాలి కదా పెద్ద పెద్ద సినిమాలలో. అలాంటి నటుడు ఆయన ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అంటే అది మాస్ జాతరలో ఏదో ఉందనే విషయం. అండ్ రెగ్యులర్ కమర్షియల్ కాన్సెప్టే, స్టోరీ అంటే అర్థమైంది కాబట్టి జస్ట్ ఆ రవితేజ గారి ట్రీట్మెంట్ అండ్ శ్రీలీల వీళ్ళ కాంబినేషన్లో ఉండే ఆ పర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ అంటే జనరల్గా ఆడియన్స్కి ఏమైపోయిందంటే చాలా ఫ్లాప్స్ అయిపోయాయి. రవితేజ గారి ఫ్యాన్స్ అయితే చూస్తారు ఆయన ఏం చేసినా, కానీ మిగిలిన ఆడియన్స్కి ఏంటంటే అబ్బాయి ఏం చేసినా అది ఎక్కట్లేదు. జనరల్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ దాటిపోయారు. సో ఇది కూడా అదే కోవలోకి వచ్చేస్తుందా అనేది అర్థం కాదు. విషయం ఏంటంటే రవితేజ సినిమాలు బాగుంటాయి, రే భలే ఉందంట అని వెళ్తారు. బాగాలేకపోతే అవునా ఎందుకు బాగాలేదు దా చూద్దాం ఒకసారి అని వెళ్తారు. ఎలా ఉన్నా రవితేజ సినిమా ఖచ్చితంగా చూస్తారు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ అంటే థియేటర్లోనే చూస్తారు. అదో ఆనందం అంతే. ఏంటో అంటే 10 మంది కలుసుకొని కామెడీ టైమింగ్, నాట్ అబౌట్ కామెడీ టైమింగ్ అనో ఆ కథనో ఏంటో తెలియదు, ఆ మ్యాజిక్ నాకు కూడా తెలియదు, అంటే చెప్పడానికి నాకు రావట్లా. బట్ జనాలు వెళ్ళి కలిసారు, అరే ఎటర్ని వెళ్దామా టైం పాస్ అట్లా, రవితేజ సినిమా ఉంది వెళ్ళిపోతాం పద కాసేపు కూర్చొని వద్దాం అంతే. అది రవితేజ సినిమా.
అది సినిమా హిట్టా ఫ్లాపా ఇప్పుడు వెంకీ సినిమా అనుకున్నంత ఆడల థియేటర్స్లో, కానీ ఇప్పటికీ మనకు ఆ ట్రైన్ కామెడీ ఎన్ని లక్షల సార్లు చూస్తుంటాం, మీమ్స్ లో మొత్తం అదే సార్. ఎన్ని లక్షలు. నెక్స్ట్ నేనింతే సరిగ్గా థియేటర్లో ఆడనివల ప్రతి ఒక్కడికి అదొక ఎమోషన్. ఇప్పుడు ఆంధ్ర కింగ్ సినిమా వస్తున్నా కూడా మళ్ళీ నేనింత గురించే మాట్లాడుకుంటున్నారు. నేనింతే చాలా మందికి రింగ్ టోన్ సార్ ఫిల్మ్ వాళ్ళకి. అవును, అదొక ఎమోషన్. అట్లా ఎన్ని ఒకటా రెండా. నెక్స్ట్ కిక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఆ రకంగా చూసుకుంటే అండ్ రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్స్ ఇంకా బోల్డని సినిమాలు వస్తాయి వీళ్ళ కాంబినేషన్లో, ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ శ్రీలీల కాంబినేషనే కావచ్చు, ఇంకా వేరే వేరే డైరెక్టర్సే కావచ్చు, అనిల్ రావిపూడితోనే కావచ్చు, ఈ ఎన్ని సినిమాలను వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఆయనతో పని చేస్తే మళ్ళీ మళ్ళీ పని చేయాలనిపించే హీరో, ఎనర్జెటిక్ అని కాదు అందరి గురించి ఆలోచించే హీరో. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు ఎందుకు చేస్తాడు రవితేజ? ఎందుకంటే అందరికీ అంత పెద్ద హీరోలు నాన్ స్టాప్గా పని చేస్తే ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్స్కి పని ఉంటుంది, అందుకు పని చేస్తూ ఉంటాడు. సినిమా హిట్టా ఫ్లాపా నువ్వు అదంతా దర్శకుడు బాధ్యత. అది నువ్వు బాగా తీసుకుంటే సినిమా బాగుంటుంది, నీకు వ్యాపారం అవుతుంది, నీ ప్రొడ్యూసర్ బాగుంటుంది, లేకపోతే లేదు. రవితేజ గ్రేస్ ఏం తగ్గదు, ఎన్ని ఫ్లాపులు రాని ఎన్ని హిట్లు రాని. హిట్ ఫ్లాప్ అనేది రవితేజ డిక్షనరీలో ఉండదు. ఆయన సినిమా వచ్చిందంటే ఓసారి చూద్దాం, ఏమో ఎట్లా ఉంది, కొంచెం ఉంటే బాగుండేదేమో, అంతే. బాగుంది అబ్బా చాలా బాగుంది అంతే. థ్యాంక్ యూ.